తీసుకువెళ్ళి స్వామి అని ప్రార్థించడానికి అన్నట్టుగా ఈరోజు స్వామివారు మనకి దర్శనమిస్తున్నాడు. కాబట్టి భక్తజనులందరూ కూడా ఇలాంటి కమనీయమైన దృశ్యం, ఇంత నిగూఢమైన అర్థాన్ని మన పెద్దలు మనకు వివరిస్తున్నారు. అంత గొప్ప అర్థం ఉన్న ఈ అవతార లక్షణాన్ని ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తూ సందర్శించిన ప్రతి వాహనంలో కూడా అంతరార్థాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు అర్థమైన 4 విషయాలు మన పిల్లలతో పంచుకుందాం. పిల్లలు ఆసక్తి చూపించకపోయినా కూడా వారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని మనం ఒకసారి జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ మన సంస్కృతిని, మన నాగరికతను, మన నమ్మకాలను, మన హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టవలసిన కనీస బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఇలాంటి వృత్తాంతాలు పిల్లలకి చిన్న చిన్న కథలుగా చెబుతూ కూడా అనేక మంది పురాణ పండితులు ఈరోజు జిల్లాల్లో వారు కార్యక్రమాలు చేస్తున్నారు. అందరినీ తప్పకుండా ఈ విషయాల మీద ఆసక్తి మనం పెంచుకుందాం, స్వామివారి పాదాలకు చేరుదామని చెప్పి భక్తజనులందరినీ నేను మరొకసారి వినపూర్వకంగా ప్రార్థిస్తూ మనందరం ఒకసారి ఆ పవిత్ర గోవిందనామాన్ని మనందరం కలిసి చెప్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ నాగరక్షక గోవింద గోవింద గోవింద. వేదములే శిలలై వెలసినది కొండ, వేదస పుణ్యరాసులే ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. గాలిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. దేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ. పశులే తరువులై నిలిచిన కొండ, పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. పరభూలక్ష్మీకాంతు శోభనపు కొండ, వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ. పరభూలక్ష్మీకాంతు శోభనపు కొండ. కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ. తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ.
తెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వాత్సల్యానికి నిదర్శనంగా ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే అభయప్రదాన సమయాత్ అని అంటాడు. అభయాన్నిచ్చి రక్షించడం అనేటటువంటిది ఎవరైతే తను సర్వసమర్పణ భావంతో శరణాగతితో చేసేటటువంటి ప్రతి పని కూడా భగవత్ కైంకర్యంగా భావించి పరమాత్మను సేవించి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ స్వామి పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటారో అటువంటి వారికి తన యొక్క అభయాన్ని శరణు కోరినటువంటి వారికి అభయాన్ని ఇచ్చి వారిని రక్షించేటటువంటి వాడు. ఇందులో మనం గనక చూస్తే ఈ లక్షణానికి అభయప్రదానం అనేటటువంటి దానికి విభీషణుని రక్షించడం అనేటటువంటిది అంటే వైరిపక్షంలో ఉన్నప్పటికీ కూడా విభీషణుని శరణాగతి కోరినటువంటి వారిని రక్షించడం అనేటటువంటిది శ్రీరామావతారంలో ఈ అభయప్రదానం అనేటటువంటిది తెలియజేస్తాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వరూపుడిగా ఉన్నప్పుడు పరమాత్మ యొక్క వచనం. ఆశ్రయించినటువంటి ప్రతి ప్రాణిని కూడా రక్షిస్తాననేటటువంటిది కనుక ఆశ్రయాన్ని ఇచ్చి శరణు కోరినటువంటి వారిని రక్షించేటటువంటి పరంధాముడు గజవాహనారూఢుడై చక్కగా మాడవీధుల్లో సంచరిస్తూ తనను నిజ భక్తి విశ్వాసాలతో కొలిచినటువంటి భక్తుల ఇంట సర్వ సౌభాగ్యాలను కూడా నెలకొల్పేటటువంటి విధంగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఆర్తార్తి నిర్వాపణం అని ఆర్తార్తి నిర్వాపణానికి మనం గజవాహనాన్ని గజేంద్రుణ్ణే మనం నిదర్శనంగా తీసుకుంటాం. ఎందుకంటే నక్రగ్రస్త పదం సముద్ధరకరం బ్రహ్మోదయో భోసురాహ పాల్యంతామితి దీనవాక్యకరిణం దేవేష్వసక్తేషు యః మాభైషీహీతి యస్య నక్రహననే చక్రాయుధ శ్రీధరః ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః అని స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాడు. సహజంగా గజమనేటటువంటి శబ్దానికి మదమనేటటువంటి అర్థంతో అహంకరించినటువంటి ఆ గజరాజు యొక్క విశేషణాన్ని మనం విన్నాం. అటువంటి గజరాజు ప్రార్థించిన వెంటనే ఆదిమధ్యాంతరహితుడు సర్వరక్షకుడైనటువంటి శ్రీనివాసుడు. సర్వరక్షకుడు అని ఎందుకన్నారంటే జగద్రక్షకుడి యొక్క రక్షణ అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది.
నక్రగ్రస్త పదుడు ఆర్తుడైనటువంటి గజేంద్రుని రక్షించడానికి శంఖచక్రాది ఆయుధధారి అయి ఆవిర్భవించినటువంటి నారాయణుడు దీనుల్ని రక్షించడంలో శీఘ్రగతిన వచ్చే దయాసముద్రుడైన తన జగద్రక్షకత్వాన్ని నిర్వహిస్తాడు అని చెప్పనంటాం. ఇందులో స్వామివారి యొక్క జగద్రక్షణ ఏ విధంగా ఉంటుందంటే, ఆకస్మికంగా జనులకు సంభవించేటటువంటి జలజంతువుల విపత్తుల నుండి, వరుణపాశం నుండి మత్స్యరూపధారి అయి రక్షిస్తాడట. జలం లేనటువంటి నిర్జల ప్రదేశాలలో మాయావటు రూపంలో అవతరించి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను పొంది 3 లోకాలను కూడా తన 3 పాదములతో కొలచిన త్రివిక్రమ స్వరూపుడైనటువంటి నారాయణుడు సర్వత్రా రక్షిస్తాడట. దుర్గమమైనటువంటి అడవులు భయోత్పాతాన్ని సృష్టించేటటువంటి యుద్ధాలు విపత్తులను కలిగిస్తాయి. ఇటువంటి వాటిల్లో అలమటించేటటువంటి దీనాళిని శ్రీహరి నృసింహ స్వరూపుడై రక్షిస్తాడు. మార్గమధ్యంలో సంభవించేటటువంటి ఆపదల నుండి తన కోరలతో జలస్థమైన ధరణిని ఉద్ధరించి వరాహ రూపంతో అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు రక్షిస్తాడు. హిరణ్యాక్షకుని సంహరించినటువంటి ఆ హరి వరాహ స్వరూపంతో తన యొక్క భక్తులను రక్షించేటటువంటి వాడు. మహిమోన్నతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించి పర్వత శిఖరాలపై సంభవించే ఆపదల నుండి రక్షణ కలిగిస్తాడు. దేశాంతర గాములైనటువంటి ప్రజలు లక్ష్మణ సమేతుడై రాజ్యాన్ని వదిలి అన్యదేశ సంచారశీలి అయినటువంటి శ్రీహరి శ్రీరాముడిగా అవతరించి రక్షిస్తాడు. జగద్రక్షణ కోసమే ఇన్ని అవతారాలను స్వీకరించినటువంటి పరమాత్మ. అసలు అవతారాలను స్వీకరించాల్సినటువంటి అవసరమే లేనటువంటి ఆ పరంధాముడు అనేక విధములైనటువంటి అవతారాలు స్వీకరించాడు అని చెప్పి శృతి పరమాత్మను కీర్తిస్తూ ఉంటుంది. అటువంటి భగవంతుడు నేడు వెంకటాద్రి కృష్ణుడై వెంకటాద్రి రాముడై ఆ పరంధాముడు దివ్యమైనటువంటి గజవాహనాన్ని అధిరోహించి ఈ మాడవీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తున్నారు. ఇదిగో స్వామివారికి అర్చక స్వాముల వారు నీరాజన నక్షత్ర హారతిని అందిస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. ఆ గరుడధ్వజుడు ఆ పుండరీకాక్షుడైనటువంటి వాడు ఈరోజు ఈ గజవాహనం మీద తిరుమాడ వీధుల్లో అంతా సంచరించి చివరికి తన స్వస్థలానికి చేరుకున్నటువంటి వాడై లోకులకు ఆనందాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా అందిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇది గమనించినటువంటి వారందరికీ, దీనిలో పరమార్థాన్ని గమనించినటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులన్నీ కూడా ప్రత్యేకంగా అందించడం అనేటటువంటిది ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పరమార్థమైనటువంటి అంశం. హృదయంలో మిగిలిపోయినటువంటి అజ్ఞానాన్ని తొలగించడమే ఈ వాహన ప్రయోజనం. లోపల ఉన్నటువంటి అహంకారం మదము అనేటటువంటి దాని మీద నిలబడి పరమాత్మని శరణు వేడి ఆయన చెయ్యందుకొని పైకి ఎక్కి ఏనుగు కుంభస్థలముల మీద పైకి కూర్చోగలిగినటువంటి స్థితి రావడం అనేటటువంటిదే ఈ వాహన పరమార్థము అనేటటువంటిది. ఆ పరమార్థము గమనించి ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఎవరు గడుపుతారో వారే చిన్మయులు, భగవన్మయులు. వారే జీవితాంతము ఆనందాన్ని సంతృప్తిని పొందగలిగినటువంటి వారు. దీనులకు యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బొందన్ దీనావన నీ కొప్పును దీన పరాదీన దేవదేవ మహేష. దీనులందరినీ వాడి యొక్క బాధలన్నింటినీ కూడా వినటానికి నీవు ఉన్నావు. వినటం వరకైనా, విన్నటువంటి దాన్ని తీర్చడానికి నీవే ఉన్నావు. దీనులన్నీ రక్షించడం అనేటటువంటిది భావన అసలు నీకున్నటువంటి పనే అది. లోకరక్షణ అనేటటువంటిది స్వామిగాక మరెవరికి ఉంటుంది? ఇంకా అందరికీ కూడా సరి అయినటువంటి దీవెనలు ఇచ్చేటటువంటి వాడివి కూడా నీవే. నీ ఆశీస్సు కనుక లేకపోతే ఈ సృష్టి ఈ విధంగా సాగుతుందా? ఈ గ్రహగతులన్నీ ఈ విధంగా ఉంటాయా? ఈ పంచభూతాలన్నీ ఈ విధంగా నడుస్తూ ఉంటాయా? ఈ శరీరాల్లో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి కోశస్థమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఒక క్రమంతో వరుసతో వెళ్తూ ఉంటాయా? అయ్యా, మా మనసులే సరిగ్గా లేవు, మిగిలినవన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఈ అక్రమమైన మనస్సుల్లో కూడా సక్రమంగా తీర్చిదిద్దినాయనా, ఆ నీ దీవెన మాత్రమే దీనికి మార్గము అనేటటువంటి భావన ఈ వాహనస్థుడైనటువంటి గజవాహనస్థుడైనటువంటి ఆ మలయప్ప స్వామి వారు మనకు అందిస్తూ ఉంటున్నాడు. నీకు కలిగేటటువంటిది, నీకు ఒప్పేటటువంటి అంశమే ఇవన్నీ. నీకు తెలియని అంశం కాదు.
నీకు ఒప్పే అంశాలు మాత్రమే మేము చెప్తూ ఉన్నాం అనేటటువంటి భావన ఆ గజేంద్రుడు ఆ రోజు అన్నాడు. ఈరోజు మదించిన భావనలన్నీ తొలగించుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు అంటూ ఉన్నారు. ఆ మతగజ భావన నుంచి తొలగించుకుని మనస్సును ఆనందపరుచుకునేటువంటి వాడు. అందుకనే దీన పరాధీన, ఇది దీనులకు పర ఆధీనమైనటువంటి వాడు. ఎవడైతే నన్ను శరణు కోరుకుంటుంటాడో అటువంటి వానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఈరోజు ఏనుగెక్కినటువంటి వాడు, ఏనుగెక్కినటువంటి రాముడిలాగా, ఏనుగెక్కినటువంటి ఒక పిల్లవాని ఆనందంలాగా ఏనుగెక్కినటువంటి ఈ విశ్వమయుడైనటువంటి స్వామి ఈ తిరుమాడ వీధుల్లో సంచరించి వ్యక్తికి, శక్తికి, అందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటి వాడయ్యాడు. ఇటువంటి విధానాన్ని గమనించిన వాడు లోకానికి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. లోకమంతా కూడా వ్యాప్తిని పొంది ఉంది, ఏదో కావాలని ఆశిస్తూ ఉంటుంది. అందుకే మరొక చోట పోతన చెప్పినటువంటి భావన, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటూ ఉంటాడు. ఈ వ్యాప్తి పొంది మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ వ్యాప్తి దోషాన్ని తొలగించి ఆ వ్యాప్తి పొందటానికి కారణం ఈ లోకంలో ఉండేటువంటి అనేక రకాల అంశాలు, వాటి నుంచి మమ్మల్ని బయటపట్టే స్వామి సంతుష్టుడు ఈ 3 జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషి కాకుండా సంసార హేతువు సంతసంపన ముక్తి సతీయుదొరకు. ఈ సంతసమే లోకానికి అందరికీ కావాలి. అది లేకపోయేటట్టయితే తృప్తి లేదు, ఎవ్వరికీ కూడా సంతృప్తి లేదు, ఎవరికీ ఆనందం లేదు. ఈ ఆనందమంతా కూడా మాకు మనసు నిండా కలిగించడానికి నీవు తప్ప మరెవ్వరూ లేరు స్వామి అనేటటువంటి భావాన్ని ఈ స్వామి ఈ వాహనం మీద మనకు కలిగిస్తూ ఉన్నాడు. మనోహరమైనటువంటి అలంకారంతో చక్కగా స్వామివారు దివ్యమైనటువంటి తేజస్సుతో దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఆ స్వామివారిని స్మరించడం తప్ప వేరొక మార్గం లేదు. ఆ స్వామిని నిరంతరము ధ్యానించడం తప్ప వేరొక ధ్యాస లేదు. నిరంతరము కూడా ఆ పరమాత్మ వైపు మనస్సు లగ్నమయ్యేటటువంటి విధంగా పరమాత్మను అనుగ్రహించమని వేడుకోవడమే తప్ప ఇంకొక ధ్యాస ఉండకూడదు. కనుక మనోహరమైనటువంటి స్వరూపంతో ఆ పరమాత్మ మనకు అనుగ్రహిస్తున్నటువంటి దర్శనాన్ని మన హృదయాలలో నిలుపుకోవడం, ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అంటారు. అంటే స్వామివారి యొక్క నారాయణ శబ్దం మాత్రమే అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహం అని శ్రీకృష్ణ చరిత్రం చెబుతుంది. అంటే స్వామివారిని స్మరించడం ఒకటే మనకు మార్గం. ఎందుకంటే కలియుగంలో కలౌ స్మరణాన్ముక్తి అని అన్నారు. కలియుగంలో స్మరణ చేత మాత్రమే ఆ పరమాత్మను మనం చేరగలుగుతాం. కనుక పరమాత్మను స్మరించినంత మాత్రముననే ఆ గజమును రక్షించినటువంటి వాడు. ఏ విధంగా నీవే తప్పైతఃపరం బెరుగ మన్నింపదగున్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అని అన్నాడు. ఎటువంటి పరంధాముని సేవించాడు అనంటే తనను రక్షించగలిగేటటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు, సమర్థుడైనటువంటి ఆ పరమాత్మను ఆర్తితో ప్రార్థించాడు. కనుక ఆర్తి అనేటటువంటిది శరణాగతితో మనం ఆ స్వామిని వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయసేయంగదే అని అంటాం. అంటే స్వామివారు పాదాలు చక్కటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటటువంటివి. ఆ పాదములను ఆశ్రయించి ఉంటే చాలు. అంబుజోదర దివ్య పాదామృతం, అంబుజోదర దివ్య పాదామృతం అనేటటువంటి దాన్ని గ్రోలడానికి అలవాటు పడినటువంటి మనస్సు ఇతరములైనటువంటి విషయాల పట్ల లగ్నం అవ్వదు అని చెప్పి ప్రహ్లాదుడి ద్వారా చక్కగా భాగవతంలో మనకు తెలియజేశారు. అందుకే మనం ఆ పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. ఆ అహంకారాన్ని తొలగింపచేసేటటువంటిది ఏది అంటే భగవన్నామస్మరణం. కనుక సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం అని అంటారు. అటువంటి పరమాత్మను మాత్రమే సేవించడం చేత ఆయన జగద్రక్షణ అనేటటువంటిది చేస్తూ ఉంటాడు. జగద్రక్షణ అనేటటువంటిది మనకు ఏ విధంగా అనేక నిత్యము కూడా పరమాత్మ జలే రక్షతు వరాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహాశ్చ సర్వతః పాతు కేశవ అనేటటువంటి శ్లోకం సర్వసమర్థమైనటువంటి ఆ భగవంతుడి యొక్క రక్షణ విధానాన్ని మనకు తెలియజేస్తుంటుంది.
చక్కగా సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శరసా చతుర్భుజం అని ఆ స్వామివారు గజవాహనం మీద మనోహరమైనటువంటి స్వరూపంతో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం నిరంతరము కూడా మననం చేయడం, మనోహరమైనటువంటి ఆ స్వరూపానికి చక్కగా ఇస్తున్నటువంటి హారతితో సర్మంగళాలు కూడా మనకు కలగాలని చెప్పి పరమాత్మను సేవించాలి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చలగుచునవుదే ఆదిమ పురుషులకు హారతులు శ్రీదేవి తోడుత చలగుచు याजानिति प्रयाजा अनुयाजान लोके लोके यजमानस्य यजमानस्य लोके लोके वहिता वहिता लोके लोके वहिता ताम वहिता वहिता वहितेत्यवहिता क्रियमाणां तां दामाः क्रियमाणामभ्या अभ्या क्रियमाणामित्याः क्रियमाणामन्त्रयेत मन्त्रयेताभ्यभिमन्त्रयेत स्वरूपवर्षवर्णे स्वरूपवर्षवर्णे मन्त्रयेत मन्त्रयेत स्वरूपवर्षवर्णे वर्षवर्ण स्वरूपवर्षवर्णे स्वरूपवर्षवर्ण स्वरूपवर्षवर्ण इति स्वरूपवर्षवर्णे हि पशवः पशव इति पशवः वै वै पशवः पशवो वै इडा वै वा इडा पशोनिडेडा पशोनुपोप पशोन् पशोनुप उपक्वजते क्वजत उपोपक्वजते यज्ञो क्वजते क्वजते यज्ञं वै वै यज्ञं यज्ञं वै देवा वै वै देवा देवा अदुक्रन् अदुक्रन् देवा देवा अदुक्रन् 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 यज्ञासुरागुम् असुरान् यज्ञो यज्ञोऽसुरा सुरागुं अदुहद अदुहद सुरागुं असुरागुं अदुहद यज्ञदुग्धा यज्ञदुग्धा असुरा यज्ञदुग्धा यज्ञदुग्धा असुरा असुरा यज्ञदुग्धा यज्ञदुग्धा
यज्ञदुग्धाः पराः इति यज्ञादुग्धाः भवन्न भवन् परा परा भवन् भवनयो यो भवन्न भवनयः वै वै यो वै यज्ञस्य वै वै यज्ञस्य दोहं दोहं यज्ञस्य दोहो विद्वान् विद्वान् दोहं दोहं विद्वान् यजते विद्वान् यजते यजतेऽपि यजतेऽप्यन्यो यजमानमन्यमन्यं यजमानं दुहे यजमानं दुहे सा दुहे सा मे सा मे सत्या मे सत्या राशि सत्या सत्याशीः सत्याशीराशीरस्याशीः यज्ञस्यास्य भूयात् यज्ञस्य भूयात् इति भूयादिति हेदीत्याह एष आहा हैषः एष वै वै यज्ञस्य दोहो यज्ञस्य दोः तेन दोहो हस्तेन प्रत्ता दुहे प्रत्ता वै गौर वै गौर दुहे गौर दुहे प्रत्ता दुहे प्रत्ता प्रत्येडा यजमानाय दुहे यजमानाय दुहे एते दुहे एते इडायै वै वा इडायै स्तना इडायै स्तनास्तना इडा बहोदोपहोतेत्युपहोतोपहोतेत्युपहोता वायुर्वायुरिति वायुः वत्सो वायुर्वत्सः यरिः वत्सो यरिः होता डामिडागं होता होतेडामुपक्वयेतो भक्वयेतेडामिडामु हितर्ष्युपक्वयेतोपक्वयेत तर्हि यजमानस्तर्हि यजमानो होतारगो यजमानो होतारमीक्षमाण ईक्षमानो होतारगं होतारमीक्षमाणः वायुमीक्षमाण ईक्षमानो वायुः मनसा वायुं मनसा ध्यायेन् मनसा ध्यायेत् मात्रे ध्यायेन् मात्रे वत्सं मात्रे वत्समुपावसृजत्युपावसृजति वत्समुपावसृजति सर्वेणोपावसृजत्युपावसृजति सर्वेण सृजतीत्युपावसृजति वै सर्वेण वै यज्ञेन वै यज्ञेन देवा यज्ञेन देवा सुवर्गं देवा सुवर्गं लोकगो सुवर्गं लोकमिति सुभागमायन्नायन् लोकमायन् पाकयज्ञेन पाकयज्ञेन मनुः पाकयज्ञेन मनुः यज्ञेनेति पाकयज्ञेन श्राम्यन्मनुरश्राम्यत् मनुमुपावर्ततोपावर्तत आवर्तत देवासुरास्तान् देवासुरा इति देवा असुराः प्रतीचीमह्वयन्त प्रतीचीं देवा प्रतीचीं देवाः पराचीं देवा पराचीमसुराः पराजीमसुराः असुराः देवान् सा देवानुपावर्तत देवानुपावर्तत पशव उपावर्तत पशवः आवर्तत वै पडवो वै तद्वै तत् देवान् दत्तद्देवानवृणत देवानवृणत पशवो वृणत पशवः असुरान् पशवसुरा
సురానజో యమగహవరజః వర్యం కామయేత కామయేత జయం కామయేత కామయేత పశుర పశుః కామయేత కామయేత పశు పశుస్యాత్ స్యాత్ పశుర పశుస్యాత్ దేయం పరాజేమిదేత పరాజేం తస్య తస్య పరాజేం పరాజేం తస్య తస్యేడామిడాం తస్య తస్యేడాం ఏడామిడాముపక్వయేత క్వయేతోపో బహ్వయేత పశుర పశుః క్వయేత క్వయేత పశుః పశురేవైవ పశుర పశురేవ భవత్యేవైవ భవతి బ్రహ్మ భవతి యత్ కామయేత కామయేత యయ్యం కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమానితి పశుమాన్ నీతి స్యాత్ స్యాదితి ప్రతీచీం ప్రతీచీమితి ప్రతీచీం తస్య తస్య ప్రతీచీం ప్రతీచీం తస్య తస్యేడామిడాం తస్య తస్యేడాం పేడామిడాముపక్వయేత క్వయేతోపో బహ్వయేత పశుమాన్ క్వయేత క్వయేత పశుమాన్ పశుమాన్ పశుమానేవ నితి పశుమాన్ భవతి భవత్యేవైవ భవతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భవతి భవతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి వాదిన ఇతి బ్రహ్మవాదినః వదంతి వదంతి సహ ససతు వైవైరు త్వై ఇడాత్వైవ ఇడా పేడామిడాముపక్వయేత క్వయేతోపోపక్వయేత యో క్వయేత క్వయేతయః మిడాయ్యో య ఇడా భూయో బహూయేడామిడామ బహూయ బహూయాత్మానమాత్మానముపహూయ బహూయాత్మానం బహూయేత్యుపాహూయ ఆత్మానమిడాయామిడాయామాత్మానమాత్మానమిడాయ బహ్వయేతో బహ్వయేతేడాయామిడాయాము బహ్వయేత క్వయేతేత్యుపక్వయేతో పక్వయేతేతి పక్వయేతేత్యుపక్వయేత సాసేతి తిసా సాధారః ప్రియానో నః ప్రియా సుప్రదూర్తి సుప్రదూర్తి ప్రియా ప్రియా సుప్రదూర్తి మఘోని మఘోని సుప్రదూర్తి సుప్రదూర్తిర్మఘోని సుప్రదూర్తిరితి సుప్రదూర్తి మఘోనీతి మఘోని మఘోనీతి హేదీత్యః హేడామిడామః హేడా ఏవైవేడామిడామేవ ఏవోపోపైవైవోప పమానమాత్మానము బహూయో బహూయాత్మానో ఏత్యుపాహూయ ఆత్మానమిడాయామిడాయామాత్మానమిడాయాముపోపేడాయామిడాయాముపక్వయతే క్వయతోపోపక్వయతే వ్యస్తం వ్యస్తగ్రహ్వయతే క్వయతే వ్యస్తం వ్యస్తం వ్యస్తమివ తమితి వీ అస్తం ఇమ వై వాయివేవ వై ఏతదేతద్వైవ ఏతద్యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య సామి ప్రాశ్నంది ప్రాశ్నంది సామి సామి ప్రాశ్నంది నీమయమే అంతాను శ్రీహరి నీమయమే అంతాను అరసి నీకు శరణనియదనేను అరసి నీకు శరణనియద నేను హరి నీమయమే అంతాను అరసి నీకు శరణనియద నేను హరి నీమయమే అంతాను శ్రీ హరి నీమయమే అంతాను ఎదుట నెవ్వరిక ఏ మాట
గజవాహనంపై కడు రమణీయంగా దర్శనమిస్తున్న స్వామివారి వైభవాన్ని వీక్షించి తరించారుగా. ఆ దేవదేవుడి దివ్యానుగ్రహ వీక్షణం అనునిత్యం మనందరిపై ఉండుగాక. బ్రహ్మోత్సవ వైభవంలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగే శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించండి. ఓం నమో శ్రీనివాసాయ. గోవింద 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 గోవింద